వెల్కమ్ టు యోయోసినీ టాకీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే పాదయాత్ర చేయనున్నాడా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగిన పవన్ త్వరలోనే ఏపీ అంతటా పాదయాత్ర చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ కూడా జిల్లాలో పాదయాత్ర చేస్తానని ప్రకటించాడు. అయితే ఆ తర్వాత దీనిపై వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వినిపించాయి. ఇంతకీ పవన్ పాదయాత్ర ఉంటుందా? ఉంటే పవన్ పాదయాత్ర వెనుక ఉద్దేశం ఏంటి? ఈ స్టోరీలో చూడండి. గత నెల కాకినాడ సభా ప్రాంగణంలో జరిగిన సంఘటనలో పవన్ అభిమాని చనిపోయినప్పుడు ఇకపై సభలు పెట్టనని పవన్ ప్రకటించేశాడు. మరి సభలు పెట్టకుండా జనసేన పార్టీ విధానాల్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తాడోనని అభిమానులు అనుమానం వ్యక్తం చేయడంతో పాదయాత్రతో ప్రజలకు చేరువవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అన్న ఎన్టీఆర్ 1983లో పార్టీ పెట్టి రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు దాన్నే ఫాలో అయ్యారు. 2012లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాను కూడా పాదయాత్ర చేసి 2014లో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ఇప్పుడు పవన్ కూడా ఏపీ సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఆయన టార్గెట్ 2019లో ముఖ్యమంత్రి పీఠమే అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే పవన్ నిజంగానే పాదయాత్ర చేస్తాడా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.